ప్రైజ్ ద లార్డ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను పిల్లలు. ఈరోజు మన సండే స్కూల్ లెసన్‌లో ఒక గాస్పెల్ స్టోరీ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మీలో ఎంతమందికి సమ్మర్ వెకేషన్ అంటే ఇష్టం? ఎవరెవరు సమ్మర్ వెకేషన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు? మనందరికీ సమ్మర్ వెకేషన్ అన్నా, హాలిడేస్ అన్నా చాలా ఇష్టం కదా పిల్లలు. మన తాతగారి ఇంటికి, నానమ్మ ఇంటికి, అమ్మమ్మ ఇంటికి, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళొచ్చు. మన కజిన్స్‌తో ఆడుకోవచ్చు. బోలెడన్ని హాలిడేస్ వస్తాయి కదా! మరి ఈ లెసన్‌లో జాక్ అండ్ కేటీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్లారంట సమ్మర్ వెకేషన్‌కి, హాలిడేస్‌కి. పిల్లలు, మన గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో మనల్ని చాలా బాగా చూసుకుంటారు కదా! మనల్ని మంచిగా ముద్దు చేస్తారు, గారం చేస్తారు. మనకి నచ్చిన వంటకాలన్నీ టేస్టీగా, యమ్మీగా మరి వండి పెడతారు. మనతో ఆడుకుంటారు. మనల్ని ఆడిస్తారు కదా! మన గ్రాండ్ పేరెంట్స్ మనల్ని చాలా బాగా చూస్తారు. అండ్ నా చైల్డ్‌హుడ్‌లో కూడా నేను మా తాతగారి ఇంటికెళ్ళినప్పుడు నన్ను చాలా బాగా చూసుకునేవారు పిల్లలు. నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని వెకేషన్‌లో. మా అమ్మమ్మ నాకు నచ్చినవన్నీ చేసేవారు. మా కజిన్స్ వచ్చేవారు. అందరం కలిసి ఆడుకునేవాళ్ళం. అంతేకాదు కలిసి దేవుని స్తుతించేవాళ్ళం. దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. పిల్లలు, మీరందరూ కూడా అంతేనా? అయితే ఈ జాక్ అండ్ కేటీ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మమ్మతో బాగా స్పెండ్ చేస్తున్నారంట టైమ్. ఆడుకుంటున్నారు, చదువుకుంటున్నారు, హోమ్ వర్క్స్ ఇస్తూ ఉంటారు కదా! హోమ్ వర్క్స్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మమ్మ అయితే జాక్ అండ్ కేటీకి ఇష్టమైనవి ఎన్నో మంచి టేస్టీ వంటకాలన్నీ చేసి రోజు పెట్టేవారంట. అయితే ఒకరోజు ఏమైందంటే, మరి వాళ్ళ అమ్మమ్మ కిచెన్‌లో ఏదో వెతుకుతున్నారంట. కబోర్డ్స్ అన్నీ తీస్తున్నారు, షెల్ఫ్స్ అన్నీ ఎతుకుతున్నారు. ఆ సౌండ్స్ ఎవరికి వినిపించాయంటే జాక్ అండ్ కేటీకి వినిపించాయి. వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటి అమ్మమ్మ ఏదో ఎతుకుతుంది, ఏం చేయాలనుకుంటుందో, ఏం కనిపించలేదో అని చెప్పి వాళ్ళు కిచెన్‌లోకెళ్లారంట. కిచెన్‌లోకెళ్ళినప్పుడు అమ్మమ్మని అడిగారంట, "అమ్మమ్మ, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఏంటి వెతుకుతున్నావు? ఏం దొరకట్లేదు నీకు" అంటే, "నేను మీకోసం బ్రౌనీస్ చేయాలనుకుంటున్నాను. మరి బ్రౌనీస్‌కి కావాల్సిన చాక్లెట్ మన ఇంట్లో లేదు. నేను మొన్న మార్కెట్ నుంచి తెచ్చాను. కానీ ఈ మధ్యన చాలా వంటకాలు చేశాను కదా! కేక్ చేసుకున్నాము. ఇంకా చాలా వెరైటీస్ డోనట్స్ ప్రిపేర్ చేశాను. అయితే అయిపోయిందనుకుంటా. నేను వెతుకుతున్నాను ఉందేమో అని ఆళ్ళ అమ్మమ్మ చెప్పిందంట. అయితే జాక్ అండ్ కేటీ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారంట. ఎందుకో తెలుసా? అమ్మమ్మ మా కోసం బ్రౌనీస్ చేస్తుంది. చాక్లెట్ బ్రౌనీస్ చేస్తుంది. అయితే మరి ఇప్పుడు చాక్లెట్ లేదు కదా! ఆహ్, మనం ఇప్పుడు సూపర్ మార్కెట్‌కెళ్ళి తెచ్చుకుందాం అమ్మమ్మ అని వాళ్ళ వాళ్ళ గ్రాండ్ మదర్‌కి చెప్తారంట. అయితే వాళ్ళ గ్రాండ్ మదర్ అమ్మమ్మ ఆలోచిస్తూ ఉంటదనమాట. అమ్మో! వీళ్ళతో సూపర్ మార్కెట్‌కెళ్తే రోడ్డు మీద ఇటు, అటు గెంతుతూ ఉంటారు. నేను సరిగ్గా వాళ్ళని చూసుకోలేను. నేను ఓల్డ్ అయిపోయాను కదా! కార్‌లవి వస్తూ ఉంటాయి. వెహికల్స్ అవి ఫాస్ట్‌గా ఎళ్తాయి. వీళ్ళకేమన్నా అయితే ప్రమాదం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటదంట. అయితే మరి జాక్ అండ్ కేటీ మరి ఈగర్‌లీ వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మమ్మ ఎప్పుడు తీసుకెళ్తది? సూపర్ మార్కెట్‌కెళ్ళి ఎప్పుడు కొనుక్కుంటాము? ఎప్పుడు బ్రౌనీస్ చేస్తది? అని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ అనుకుంటదంట, సర్లే జాగ్రత్తగా వెళ్దాము, నెమ్మదిగా వెళ్దాము అని అనుకోని వాళ్ళిద్దరిని తీసుకొని సూపర్ మార్కెట్‌కి వెళ్తారంట. వెళ్ళిన వెంటనే వాళ్ళకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కొనుక్కొని షాప్ నుంచి బయటకొస్తూ ఉంటారంట. షాప్ నుంచి బయటకొచ్చాక రోడ్ మీద అంతా గందరగోళంగా ఉంటదంట పిల్లలు. ఆ సిగ్నల్‌లో మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోయి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్ పోలీస్‌మెన్ వాళ్ళందరూ ఉంటారంట. అయితే ఫైర్‌మ్యాన్, ఫైర్ ఇంజిన్ ఇవన్నీ వచ్చేసాయంట. అయితే వీళ్ళకి ఒక క్షణం ఏమీ అర్థం అవ్వదంట. ఏం జరుగుతుంది? జనాలెందుకు అంత క్రౌడెడ్‌గా ఉన్నారు? పోలీస్‌మెన్ ఎందుకున్నారు? ఎవరికన్నా ఏమన్నా జరిగిందా? ప్రమాదం ఏమన్నా అయిందా? అనుకోని భయపడుతున్నారంట. వరి అవుతున్నప్పుడు వాళ్ళకి ఒక బాబు కనిపించాడంట పిల్లలు. ఆ బాబు ఒక హోల్ అంటే ఒక డ్రైనేజ్ హోల్‌లోకి చూస్తున్నాడంట కిందకి. చూస్తూ గమనిస్తున్నాడంట లోపలికి. మేబీ ఆ డ్రైనేజ్ హోల్‌లో ఏదో పడిపోయి ఉండొచ్చు అని అనుకున్నారంట జాక్ అండ్ కేటీ ఇంకా అమ్మమ్మ. అయితే వాళ్ళు కొంచెం దగ్గరికెళ్ళినప్పుడు ఆ ట్రాఫిక్ పోలీస్‌మెన్ కంట్రోల్ చేశాడంట. "మీరు ముందుకెళ్ళొద్దు, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి" అని అన్నప్పుడు వాళ్ళు వరీడ్‌గా ఉన్నారంట పిల్లలు. అయితే ఇంతలోపు అక్కడంతా సైలెంట్‌గా ఉన్న ప్లేస్‌లో ఒక పెద్ద సౌండ్, అంతమంది ఉన్నా ఒక పెద్ద సౌండ్ డామినేటింగ్‌గా వస్తుందంట. అది ఎవరిదో తెలుసా?
ఒక మదర్ డక్‌ది పిల్లలు డక్ యొక్క సౌండ్ వస్తుందంట. క్వాక్ క్వాక్ అని గట్టిగా అరుస్తుందంట. పిల్లలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఆ మదర్ డక్ యొక్క బేబీ డక్లింగ్స్ ఆ డ్రైనేజ్ హోల్‌లో పడిపోయాయి పిల్లలు. పడిపోతే మరి ఆ మదర్ డక్ బేబీస్ గురించి వెతుకుతూ అరుస్తూ మరి బాధపడుతుందంట. చాలా గట్టిగా అరుస్తుందంట. నా బేబీస్‌ని కాపాడండి, నా బేబీస్‌ని వెతకండి అని చాలా మరి వర్రీడ్ అయిపోయిందంట పిల్లలు. అయితే ఇంత లోపల మరి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆ డ్రైనేజ్ హోల్‌లోంచి అవి చిన్న డక్లింగ్స్ కదా! తీయలేకపోయారు పిల్లలు. తీయలేకపోతే ఇంత లోపల ఒక ఫైర్‌మ్యాన్ వచ్చాడంట. ఫైర్‌మ్యాన్ వచ్చి తన ప్రాణాల్ని రిస్క్ చేసి ఆ డ్రైనేజ్ హోల్‌లోకి దిగాడంట పిల్లలు. దిగి మరి దిగినప్పుడు అందరూ అక్కడ చాలా ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారండి. ఏం జరుగుతది? ఆ పిల్లలు దొరుకుతాయా? పిల్లల్ని తేగలడా అని. ఆ మదర్ డక్ అయితే ఇంకా అరుస్తూనే ఉందంట పిల్లలు. గట్టిగా అరుస్తూనే కేకలు పెడుతూనే ఉందంట. అయితే ఇంత లోపల దొరికాయా అని అందరూ అడుగుతుంటే ఆ ఫైర్‌మ్యాన్ ఎప్పుడెప్పుడు బయటకొస్తాడా? ఎప్పుడెప్పుడు ఆ డక్లింగ్స్‌ని తీసుకొస్తాడా? అసలు తెస్తాడా? తేడా? అని చాలా డౌట్‌ఫుల్ అయిపోయారంట. కానీ ఇంత లోపల మరి ఆ ఫైర్‌మ్యాన్ ఒక 3 డక్ బేబీస్‌ని బయటకి తీసుకొచ్చారంట. త్రీ అయినా ఆ 3 డక్లింగ్స్ వచ్చినా సరే ఆ మదర్ డక్ ఇంకా అరుస్తుందంట పిల్లలు. దాంతో వాళ్ళకి ఏమర్థమైందంటే ఇంకొన్ని బేబీ డక్స్ స్టక్ అయిపోయి అందులో డ్రైనేజ్ హోల్‌లో ఉండిపోయాయని అర్థమైందనమాట. నా నాకు 3 డక్లింగ్స్ వచ్చాయి కదా సేఫ్‌గా అని అనుకోలేదు ఆ మదర్ డక్. ఇంకా నా బిడ్డలు ఉన్నారు అని అరుస్తుందంట. వేదన పడుతుందంట. మళ్ళీ ఆ ఫైర్‌మ్యాన్ లోపలికి వెళ్ళి మరి ఈసారి రైట్ సైడ్ పాకెట్‌లో ఒక 2 డక్స్‌ని, లెఫ్ట్ సైడ్ పాకెట్‌లో ఒక 2 డక్స్‌ని పెట్టుకొని పైకొచ్చాడంట పిల్లలు. ఆ సీన్‌ని చూసిన అందరూ అక్కడ క్లాప్స్ కొట్టి ఆనందంతో మరి ఆ ఫైర్‌మ్యాన్‌ని బాగా మరి పొగిడారంట. మరి కష్టపడి ఆ చిన్న బేబీ డక్స్‌ని మరి ఆ డ్రైనేజ్ హోల్‌లోకెళ్ళి తీశాడు కదా పిల్లలు. మరి ఆ మదర్ డక్ అయితే చాలా హ్యాపీ అయిపోయిందంట. ఈసారి ఆ బేబీ డక్స్ అన్నీ ఆ మదర్ డక్ వెనకాతలే జాగ్రత్తగా వెళ్ళాయంట. తప్పిపోకుండా మదర్‌ని అంటుకొనే జాగ్రత్తగా ఉన్నాయంట. అయితే పిల్లలు మరి అక్కడ ట్రాఫిక్ అంతా ఆగిపోయింది కదా! మరి ఆ పోలీస్ మ్యాన్ అంతా ట్రాఫిక్‌ని కంట్రోల్ చేసి మరి వెహికల్స్‌ని ఎవరి రూట్‌కి వాళ్ళని పంపించేశారనమాట. అయితే జాక్, కేటీ మరియు అమ్మమ్మ ఆ సీన్‌ని చూసి ఇంటికి వెళ్తున్నారనమాట. వాళ్ళు గూడా హ్యాపీగా మరి బ్రౌనీస్ చేసుకోవడానికి మరి టైం అవుతుంది కదా! వాళ్ళు గూడా హ్యాపీగా ఎళ్తున్నారు. కానీ ఇంత లోపల అమ్మమ్మ ఏం చెప్పిందంటే ఆహ్, మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నవాళ్ళం గదా! అని అన్నదంట. అదేంటమ్మమ్మ అలా అన్నావు? మనం అక్కడ ఉండడం ఏంటి? అని జాక్ అండ్ కేటీ అడిగారంట. అప్పుడు అమ్మమ్మ ఏం చెప్పిందంటే, జాక్ అండ్ కేటీ జాగ్రత్తగా వినండి. ఆ బేబీ డక్స్ ఆ మదర్ డక్‌ని విడిచిపెట్టి ఆ డ్రైనేజ్ హోల్‌లో వెళ్ళాయి. వాళ్ళ మదర్‌ని ఆహ్, చెప్పిన మాట వినకుండా ఆ డ్రైనేజ్ హోల్‌లో పడిపోయాయి. ఆ హోల్‌లో డార్క్‌గా ఉంటది కదా! చీకటుంటది. మరి ఆ ఫైర్‌మెన్ వచ్చి హెల్ప్ చేసి తీసేంత వరకు ఆ బేబీ డక్స్ హోప్‌లెస్. ఎవరో వచ్చి సహాయం చేసి బయటికి తీస్తే గానీ, చీకట్లోంచి బయటికి తీస్తే గానీ, అవి సేఫ్‌గా బయటికి రాలేకపోయాయి. సేవ్ అవ్వలేకపోయాయి. ఒకళ్ళు సేవ్ చేశారు కాబట్టి సేవ్ అయ్యాయి కదా! మరి దీనికి ఏంటి సాదృశ్యం అంటే, మనం కూడా పాపులం పిల్లలు. మనం గూడా పాపులము. మనము చీకటిలో పాపము చీకటిలో బ్రతుకుతున్నప్పుడు యేసయ్య మనల్ని ప్రేమించి, తన ప్రాణాల్ని రిస్క్ చేసి మరి ఆ సిలువలో మరి ఆ ఫైర్‌మెన్ గూడా తన యొక్క ప్రాణాన్ని రిస్క్‌లో పెట్టాడు కదా! ఆ డ్రైనేజ్ హోల్‌లో వెళ్ళి తన ప్రాణాల్ని డేరింగ్‌గా మరి ఎళ్లి సేవ్ చేశాడు ఆ బేబీ డక్స్‌ని. మరి యేసయ్య కూడా తన ప్రాణాన్ని ఆ సిలువలో మరి
ఎన్ని దెబ్బలు కొట్టారు గదా యేసయ్యని. రక్తం కారుతుంది. అంత శ్రమ నువ్వు ఎందుకు పడ్డారు పిల్లలు? యేసయ్య మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. మనకి రక్షణ ఉండాలి. రక్షణ మార్గంలో మనం అందరం పరలోకం చేరుకోవాలని చెప్పి యేసయ్య మనల్ని సేవ్ చేశారు పిల్లలు. ఆ బేబీ డక్స్‌ని ఆ చీకటి నుంచి మరి బయటికి వెలుగులోకి ఎలా తీసుకొచ్చాడు ఆ ఫైర్‌మెన్. జీసస్ కూడా మన లైఫ్‌లో మనల్ని సేవ్ చేయడానికొచ్చి, మన చీకట్లో నుంచి మరి విడిపించి, మనకి రక్షణ అనే అనుభవాన్ని, సాల్వేషన్ ఇచ్చారు పిల్లలు. మరి ఈ విషయాన్ని మరి అమ్మమ్మ జాక్ అండ్ కేటీకి చెప్పింది పిల్లలు. మరి ఒక్కొక్కసారి మన లైఫ్‌లో తప్పులు చేస్తూ మరి ఆ బేబీ డక్స్ లాగా మదర్ మాట వినకుండా వెళ్ళిపోయి ఎక్కడ పడ్డాయి? డ్రైనేజ్ హోల్‌లో పడిపోయాయి. చీకట్లో పడిపోయి ప్రమాదంలో పడిపోయాయి కదా! ఒక్కొక్కసారి మనం గూడా యేసయ్య మాట వినకుండా చెడ్డ పనులు చేస్తూ, అబద్ధాలు చెప్తూ, పేరెంట్స్‌కి డిసొబీడియంట్‌గా ఉంటూ మనం ఏం చేస్తూ ఉంటాము? పాపంలో పడిపోతూ ఉంటాం. అపవాది సాతాను ఎప్పుడెప్పుడు మనల్ని పాపంలో, చీకట్లో పడేయాలని చూస్తూ ఉంటారు పిల్లలు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం వాడికి దూరంగా, సాతానికి దూరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? చీకట్లో ఉండకుండా ఉండాలంటే, పాపంకి దూరంగా ఉండాలంటే మనం ఎవరికి దగ్గరగా ఉండాలి? యేసయ్యకు దగ్గరగా ఉండాలి. వాక్యాన్ని మనం చదవాలి. ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుతూ, మరి యేసయ్యకు మనం సమీపంగా ఉంటూ, సండే స్కూల్‌కి వెళ్తూ ఉంటే పిల్లలు, మన లైఫ్‌లో మనము మరి తప్పిపోయే అవకాశము ఉండదనమాట. మనము యేసయ్యని ఆనుకొని ఉండాలి. ఆ మదర్ డక్‌కి ఆ బేబీ డక్స్ దగ్గరగా ఉన్నప్పుడు సేఫ్‌గా ఉన్నాయి కదా! మనం గూడా యేసయ్యకు మరి వాక్యం ద్వారా, మరి ప్రార్థన ద్వారా దగ్గరగా ఉన్నప్పుడు, మరి యేసయ్య గూడా మనల్ని మంచి గైడ్, మనకి యేసయ్య అన్ని విషయాల్లో మనల్ని మంచిగా నడిపిస్తారు పిల్లలు. మరి మీరందరూ గూడా మరి యేసయ్యకు దగ్గరగా జీవిస్తూ, మరి ఈ లోకంలో ఎంతో పాపం ఉంది పిల్లలు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పాపంకి దూరంగా ఉండాలి అనంటే, మనం వాక్యంకి దగ్గరగా ఉండాలి పిల్లలు. వాక్యం చదువుతూ, మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మీరందరూ కూడా యేసయ్యకు నచ్చే బిడ్డలుగా మీరు జీవిస్తూ, యేసయ్యకు దగ్గరగా మీరు ఉంటారని నేను ఆశిస్తూ, మీ కొరకు ప్రార్థిస్తూ, నా ఈ బైబిల్ స్టోరీని మీకు ముగిస్తున్నాను పిల్లలు. ప్రైజ్ ది లార్డ్.